ఆంధ్రప్రదేశ్ గడిచిన 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో ప్రస్తుతం అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు ఏసీబీ కోర్టులో జడ్జి గారి ముందు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత కొద్ది రోజుల క్రితం ఆయనకి చెందినటువంటి కొంత ఆస్తుల్ని లిక్కర్ ముడుపుల ద్వారా సంపాదించిన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాటి జప్తునకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో చెవిరెడ్డి కన్నీళ్లు పెట్టినట్టుగా వార్తలు అందుతున్నాయి. మరోపక్క ప్రస్తుత రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి ఇప్పటికే బెయిల్ మీద ఉన్నటువంటి ఆయన పార్లమెంటు సమావేశాలకు వెళ్లాల్సిందిగా అనుమతి కోరుతూ కోర్టులో విన్నవించుకోవడం జరిగింది. మరి మొత్తానికి వీళ్ళ విన్నపాలన్నిటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి చెవిరెడ్డి ఏదో కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది సార్. ఆయన ఆస్తులు కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము వీటన్నిటిని కూడా నేను కష్టార్జితం ప్రభుత్వం జప్తు చేసుకోవడం సమంజసం కాదు అన్నట్టుగా వార్తలు అయితే అందుతూ ఉంటున్నాయి. ఏమంటారు మీరు? కష్టపడి సంపాదించాడంటే మరి కూలీకి వెళ్ళి చెమటోడ్చి రక్తం చెందించి భార్య భర్త పిల్లలు తల్లి అందరు కలిసి మరి పైసా పైసా మూటగట్టి కొన్న భూముల ఓకే ఏంటి చెవిరెడ్డి కష్టం? 3 లక్షలు ఇచ్చి 30 కోట్ల ఆస్తి లాక్కోవడమా? చూసావా, ఎవరన్నా అంత బాగా కష్టపడగలరా? అదే అంటే భూ యజమానికేమో 3 లక్షలు, చెవిరెడ్డికేమో 30 కోట్లు. మామూలు కష్టం కాదు కదా. మరి ఈ కష్టాన్ని జప్తు చేసేసరికి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడా? రోజు చెవిరెడ్డి కష్టం ఏంటో అర్చకుడి భార్య రేణుకమ్మని అడిగితే చెప్పు. తిరుచానూరు ఆలయ అర్చకుడు, వాళ్ళకేదో 3 ఎకరాలు, అది కూడా తిరుపతికి శివార్లో. ఆ 3 ఎకరాల భూమి మీద కన్నేశారు, వాళ్ళని బెదిరించారు, భయపెట్టారు. అంటే దాన్ని 4 ప్లాట్లు చేసి పారేసి సిఎంఆర్ ఇన్ఫ్రా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తావా సస్తావా అని మెడ మీద పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎంత దాని ఖరీదు? 30 కోట్లు. ఎక్కడ 30 కోట్లు? వాళ్ళకి ఇచ్చేది 3 లక్షల. ఇప్పుడు అది బయటకు వచ్చింది. సిఎంఆర్ అంటే చెవిరెడ్డి మున్రమ్మ రోసయ్య అదేదో ఉంది కదా, వాళ్ళ తల్లిదండ్రి పేరు పెట్టినట్టున్నాడు సిఎంఆర్. లేకపోతే కేవీఎస్ ఇన్ఫ్రా ఇంకోటి, కేవీఎస్ ఇన్ఫ్రా పేరుతో మరి అక్కడ నెల్లూరు జిల్లా గూడూరు సుళ్ళూరుపేట దగ్గర 300 ఎకరాలు. చూసావా, మరి 300 ఎకరాలు అంటే ఎంత కష్టపడి ఉంటాడు. అరే కొన్నాడు, ఆ కొన్నది ఏమంటే 10 రోజుల్లో అరవిందోకి అమ్మేశాడు. 300 కోట్లు. ఇప్పుడు అరవిందో వాళ్ళు చెవిరెడ్డిని అడ్డం పెట్టుకుని ఒక బినామీగా ఆ కమిషన్ అది మరి అతని పేరు మీదకి మార్చుకుని అటు అమ్మినందుకు మరి దగ్గర ఒక 13 కోట్లు ఏమి ఇచ్చినట్టున్నారు. ఓకే, ఈ 13 కోట్లతో అక్కడ మరి భూములు కొని రియల్ ఎస్టేట్ చేశానంటాడు. ఇది అతని కష్టం. 54 కోట్లు ఒక్క గూడూరు దాంట్లోనే ఇండి మతలం చేతులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కష్టం నేను కూడబెట్టాను అంటున్నాడు. ఎక్కడి నుంచి 100 ఏళ్లుగా కూడబెట్టిన ఆస్తుల? నీ తల్లికి ఎంత ఉంది ఆస్తి, నీ తండ్రి ఆస్తి ఎంత, నీ తాత ఆస్తి ఎంత, నీకెక్కడి నుంచి వచ్చాయి 1000 కోట్లు? ఏ విధంగా పెట్టగలిగావు ఈ వ్యాపారాలు? కొలంబోలో వ్యాపారమా? అరే టాంజానియాలో స్టీల్ ప్లాంట్ పెడతావా? ఆఫ్రికా దేశాల్లో వ్యాపారాలు పెట్టే స్థాయికి నువ్వు ఎలా వచ్చావు? జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు వచ్చేసి ఈ ఆస్తులన్నీ, రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు వేసిన పునాదులపై కట్టిన ఈ అవినీతి భవన నిర్మాణాల. అరే తుడాను అడ్డం పెట్టుకుని ఎంత దోచేశారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాన్ని నువ్వు గుప్పెట పట్టి 350 కోట్లు ఆ మొత్తం దాని భూములన్నీ అమ్మేశారు. ఆ మొత్తం నువ్వు నీ పనులకి, నీ వర్క్లకి నువ్వే కాంట్రాక్ట్లు, నీ మనుషులే కాంట్రాక్ట్లు. నీ గ్రామంలో ఓ పెద్ద పార్క్ అభివృద్ధి చేస్తావు, ఒక గుడి కడతావు, తుమ్మలకుంటాను అడిగితే చెప్పుద్ది చెవిరెడ్డి కష్టం ఏంటో. అదేమంటే జనం మరి నోరు తెరవకుండా ఉండడం కోసం అందరికి తలా వాల్ క్లాక్ పంపిణీ చేస్తాడు. 10 కోట్లు వాల్ క్లాక్లు పంపిణీ చేశాడంటే అది కూడా ఏంటో తెలుసా? అప్పట్లో పెద్ద చర్చ. ఏది? ఆ వాల్ క్లాక్ మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటో ఇట్లా పీకేశారు, కేసీఆర్ ఫోటో వచ్చింది. అంటే ఆ వాల్ క్లాక్లు కూడా
ఇతను కొన్నాయి కాదనమాట, ఇతను చేయించినవి కాదనమాట. ఎక్కడి తెలంగాణలో బీఆర్ఎస్ పంచి మిగిలిపోయిన వాల్ క్లాక్స్ కేసీఆర్ బొమ్మ మీద ఇతని బొమ్మ తెచ్చుకుని పంపిణీ చేసిన పరిస్థితి. ఓకే. నేను కష్టపడి సంపాదించి కూడబెట్టిన ఆస్తులు అంటే ఇతని కష్టం ఋషికొండని అడగాలి. అసలు ఇంతవరకు దానిపైన దృష్టి పెట్టలా కూటమి ప్రభుత్వం. విశాఖపట్నంలోనే 1000 కోట్లు కొల్లగొట్టాడు అన్నారు. ఓకే. మీడియాలో వచ్చిన కథనాలు మనం చదువుతుంటే అప్పట్లో ఋషికొండ మరి కొండని గుండు కొట్టారు కదా, ఆ మొత్తం గ్రావెల్, అక్కడ కంకర, అక్కడ చిప్స్, మొత్తం కాంట్రాక్ట్ అంతా ఎవరు చెప్పు, నువ్వే చెప్పు. మొత్తం కాంట్రాక్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసలు ఋషికొండ మరి ఆ గ్రావెల్, ఆ గులక, చిప్స్, కంకర, మొత్తం మట్టి, ఎన్ని వేల కోట్లు. ఇప్పుడేదో నేనేదో అమాయకుడిని అని జనాన్ని నమ్మించాలని చూస్తే నమ్ముతారా? అయినా ఇప్పుడు ఇంత విశ్వరూపం, నటన విశ్వరూపం, ఇంకా టైం ఉంది, ఇంకా 2-3 ఏళ్ళు ఉంది కదా, అప్పుడు నటించాలి కదా. ఇప్పుడే నటిస్తే మళ్ళీ అప్పుడు వెంకటేష్ పోద్ది. ఇప్పుడు నా కష్టం ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కష్టం సరే, అసలు మరి పెద్దిరెడ్డి ఎంత కష్టపడి మరి అడవులు కబ్జా చేశాడు. మంగళంపేట అడవులను అడిగితే చెప్పుద్ది పెద్దిరెడ్డి కష్టం ఏదో. రేణుగుంట విమానాశ్రయాన్ని అడిగితే చెప్పుద్ది పెద్దిరెడ్డి కష్టం ఏదో. ఏ రకంగా పెద్దిరెడ్డి భార్య పేరు మీద మరి 225 ఎకరాలు, మిథున్ రెడ్డి పేరు మీద ఎన్ని ఎకరాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద ఎన్ని ఎకరాలు, వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి పేరు మీద ఎన్ని ఎకరాలు. అరే 4 నియోజకవర్గాల్లో 20,000 ఎకరాలు తుడిచిపెడతాం. ఓకే, ఎంత కష్టం చెప్పు, కష్టమా కాదా? కష్టం, చాలా కష్టం అనేది వాళ్ళకి సాధ్యం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా కష్టం వీళ్ళు కొల్లగొడుతున్నారు అంటాడు, లేకపోతే బొమ్మల కరుణాకర్ రెడ్డి కష్టం సంగతి ఏంటో చెప్పు. ఆయన కష్టం మామూలు కష్టంగా ఏంటి మాట్లాడితే అసలు నేను అఖిలాండం దగ్గర కర్పూరం అర్పుతానంటాడు. అది హుండీ కష్టం. హుండీలో డబ్బుల దొంగతనం కష్టం మామూలుగా. మరి హుండీలో డబ్బులు దొంగతనం ఎంత కష్టం చెప్పు. ఇవాళ ఆ దొంగ ఆస్తులు కూడా వీళ్ళు రాంచుకున్నారంటే, రవికుమార్ ఆస్తులు, వీళ్ళ కష్టం ఇవాళ చర్చనీయాంశం అయిందన్నమాట. ఓకే, మా కష్టం మేము ఇంత కష్టపడి కూడబెట్టామంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏమనుకోవాలి? అంతే కదా. అది కూడా మన షర్మిల విషయంలో అన్నాడు కదా, ఏంటి అసలు ఆ అమ్మాయి ఏ విధంగా నా ఆస్తులు క్లెయిమ్ చేస్తుంది, నేను కష్టపడి సంపాదించాను, సరస్వతి పవరు, ఈ మొత్తం ఏది విద్యుత్ సామ్రాజ్యం కానీ, లేకపోతే ఈ సాక్షి, లేకపోతే ఈ భారతీ సిమెంట్స్, ఈ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, ఇదంతా జగన్మోహన్ రెడ్డి కష్టం కదా. దాంట్లో షర్మిల వాటా అడిగితే ఎట్లా? ఓకే, జగన్ కష్టం అంటే ఇక మా జనానికి తెలిసిందే, మనం చెప్పాల్సిన పని లేదు. కంపెనీ పెట్టడు, పెట్టని కంపెనీకి 10 రూపాయల షేరు మరి 1440కి అమ్మాడంటే ఎంత కష్టపడ్డాడు. ఓకే, జగన్ కష్టం అసలు విజయసాయి రెడ్డిని అడగాలి. అసలు వైవి సుబ్బారెడ్డి ఆయన మామూలు కష్టపడ్డాడు. ఓకే, ఎంత కష్టపడితే వైవి సుబ్బారెడ్డికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూత భూములు వస్తాయి? మామూలు కష్టమా? ఎంత కష్టం ఇంకా. అరే మేము ఇంత కష్టపడి ఇంత సంపాదించాము, మరి మమ్మల్ని ఆస్తులు మీరు ఏ విధంగా జప్తు చేస్తారంటే మొత్తానికి కూటమి ప్రభుత్వం మాత్రం భరతం పడతారు. ఇన్నాళ్ళు జనాన్ని ఏడిపించారు, ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారా? 5 ఏళ్ళు జనంతో కన్నీళ్లు పెట్టించారు, ఇప్పుడు వీళ్ళు కన్నీళ్లు పెడుతున్నారా? ఓకే, ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఏసీబీ కోర్టులో అవుట్ బర్స్ట్, మరి ఆయన ఏదో పాపం ఆవేదన చెందాడంటే ఎలా వీళ్ళ పట్ల సానుభూతి చూపిస్తారు? ఇదంతా జనం సొమ్మే కదా. ఇదంతా కూడా ఏంటి, ప్రకృతి, మైనింగ్, అడవులు, అంటే భూములు తొలిచి పారేశారు. అదే తిమ్మిని బిమ్మిని చేశారు అనమాట. అంటే డబ్బు అధికారం అడ్డం పెట్టుకుని
జనాన్ని నిలువు దోపిడీ చేసి అబ్బో కష్టపడ్డాం, మేమంత సంపాదించాం, అట్లాంటిది మా కష్టం మీరు కొల్లగొడతారంటే ఓకే. నవ్వుకుంటున్నారు. నో. జనం దృష్టిలో ఇదో పెద్ద కామెడీ సినిమా అయిపోయింది. ఇప్పుడు సుబ్బారెడ్డి విచారణ, ఆ కల్తీ నెయ్యి విషయంలో ఆయన ఏమంటాడు, అబ్బో అసలు నన్ను మించిన భక్తుడు లేడు, స్వామివారి సొమ్ము నేను అసలు కాజేస్తానా, కల్తీ నెయ్యిలో నేను కక్కుర్తి పడతానా అని అతను ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అసలు ఆ చిన్నప్పన్న ఎవరో నాకు తెలియదు, 2018 తర్వాత అసలు అతను నన్ను కలవలేదంటాడు. అంటే నువ్వు కలవకుండానే నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ గా చిన్నప్పన్న మరి టీటీడీ ప్రోటోకాల్ వాహనాలు వాడా? తిరుపతిలో, చెన్నైలో, ఢిల్లీలో అసలు ప్రోటోకాల్ వాహనం వాడే అంత ఉద్యోగి అతను. ఏ విధంగా 4,60,00,000 అతని బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చాయి? కష్టం సుబ్బారెడ్డిది అయితే చిన్నప్పన్న బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు వచ్చిందా? చూసావా ఎలాంటి కష్టం, ఎంత కష్టమా? 3 ప్లాట్ల పిఏకి అతను కూడా చెబుతున్నాడు, చిన్నప్పన్న కూడా ఏమని, అబ్బో నేను అందరికి సేవలు చేశాను, ఆ సేవలు చేసిన వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కూడా పెట్టుకుని కొన్నానని చెబుతున్నాడు. చిన్నప్పన్న పెద్ద ముదురంట, సుబ్బారెడ్డి దేశ ముదురా, ఇప్పుడు భాస్కర్ రెడ్డి ఆఫ్రికా ముదురా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ప్రపంచ ముదురా, అంతర్జాతీయ ముదురా? అంటే వీళ్ళు ఇవాళ నటిస్తుంటే జనం ఆ నటనకి మరి నమ్ముతుంటే మనం ఏం మాట్లాడతాం? ఇవాళ భాస్కర్ రెడ్డి నాకేదో కష్టం వచ్చింది, నా కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది, మేము అసలు ఇంతవరకు మా నాన్న మా తమ్ముడు అందరూ లిక్కర్ వ్యాపారానికి బలైపోయారు, ఈ విధంగా అతను మాట్లాడుతుంటే జనం కామెడీ సినిమా అనుకుంటున్నారు. ఎలా ఉంది సినిమా? కామెడీ, రోజుకు కామెడీ చూస్తున్నారు కానీ ఈవీవి సత్యనారాయణ, గతంలో జంజాల ఏదో కామెడీ సినిమాలు బ్రహ్మాండంగా వచ్చాయి. పాపం జంజాల గారు చనిపోయినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడుగా, కామెడీకి లోటు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెడీ పీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.